ఏమైంది? ఎవరికి దేవా? నా ఫ్రెండ్ డాక్టర్. ఓ ఐ సీ. తీసుకురా. యా, నేను చూసుకుంటా. ఓకే. దేవా, టీవీల్లోనూ పేపర్లోనూ చాలా చండాలంగా నా పేరు ఫోటో వేసి కంపు చేస్తారు కదా. మత్తు మందులు రవాణా చేసిన తెలుగువాడు మలేషియాలో మరణించాడు. ఇదేరా ఫ్లాష్ న్యూస్. మూసుకురా. రే దేవా, నన్ను క్షమించావు కదరా. రే యమున నీకు లింక్ చేయలేదురా. ఒక్కొక్క చోట ఒక్కో వేషం, కానీ నీతో స్నేహం నిజంరా. ఫ్రెండురా దేవా, నువ్వు నా ఫ్రెండురా. జాగ్రత్త. అలాగే దేవా, ఎక్కడికి వెళ్ళారా? ఏంటి డ్రగ్సా? అదృష్టం పలుసుంది. స్టమక్ వాష్ చేస్తే 6-7 గంటల్లో దారిలోకి వస్తాడు. ఏంటి హెవీ డోసా? కడుపు నిండా ఉన్నాయి డాక్టర్. వాట్? స్మగ్లింగా? వేళకోళంగా ఉందా? పోలీసులు ఈ విషయం పసిగట్టారనుకో, తీసుకొచ్చిన నీకు ఊరి, ట్రీట్మెంట్ చేసిన నాకు ఊరి, బండి తోలుకొచ్చినందుకు ఇతనికి ఊరి. నో డాక్టర్, మీరు ఏదో ఒకటి. I can't do this. I can't do this. No, doctor. Certainly I can't do this. మీరు తలుచుకుంటే అవుతుంది. ఎవర్రా? Hey! 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 Stop! Stop! Hey! 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 Deva, stop! Stop! कमलेश बोल रहा हूँ. రే, చిట్టి నాకు అప్పచెప్పను, లేదంటే చచ్చిపోతాడు రా. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాడు పోలీసుల దగ్గరికి వెళ్తాడు. కడుపులో ఉన్న ₹1,000 సరుకు వాషౌట్ అవుతుంది. కమలేష్, 1 గ్రామ్ కూడా తగ్గదు. నీ సరుకుకి నేను గ్యారంటీ. వాడి ప్రాణంతో ఆటలాడకు. నీ ఫ్రెండ్ ప్రాణం ₹1,000 కంటే ఎక్కువ. రేయ్,
ఏం పిగుతున్నారా ఇంకా? చెప్పాను కదా, చీల్చి కడుపులో ఉన్న సరుకు బయటకు తీయండిరా. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ. చెప్పింది చేరా, చెత్తనాయాలా? వద్దురా. చిటి ఎందుకు రావాలన్నా చేశారు? చెప్పరా, ఎందుకు రావాలన్నా చేశారు? చిటి 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 తగలెట్టేరా, నన్ను కాల్చేరా. ఈ చీకటి జీవితం ఎవరికి తెలియకు. చిటి చిటి తప్పు చేశానా? చిటి తప్పు చేశానా? తప్పు చేశావురా, తప్పు చేశావా? రే దేవా, దాసని చెప్పాడురా. ఏంట్రా ఇలా అయిపోయింది? లేదు, అలా జరగదు. దేవా నేనే చంపి ఉండడు. ఇదిగో అంతా వీడు కళ్ళారా చూశాడు. అడుగు. లుక్, మలేషియా నుంచి న్యూస్ పేపర్ తెచ్చాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, మన చిట్టెని చూడమ్మా. వాడు నీకు బాగా తెలుసు కదా, వాడితో తిరిగేదానివిగా. ఇప్పుడు ఏమీ చేయాలో నువ్వే చెప్పు. రాయ్!
मेरे बेटे को मत मारो, छोड़ दो मेरे बेटे को। దేవా దేవా ఆగు దేవా వద్దు దేవా. నా కొడుకు ఎటువంటి తప్పుడు పనులు చేయడు, వాడిని ఎందుకురా కాల్చావు? నన్ను తప్పుగా యమునా ముందు నాన్న ఇంటికి తీసుకెళ్ళు. కాల్చేవా? నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వచ్చి చెప్తాను. కాల్చేవా? అవును కాల్చాను, కానీ ఎందుకు కాల్చాను వాడి గురించి యమునా యమునా ఆగు. యమునా యమునా వద్దమ్మా. రే గిరి తన బయట తీసుకెళ్ళు. రే పదరా రారా. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు వాణ్ణి. ఏంట్రా ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసావా? ఒక్కటే పోటు, కథ క్లోజు. కానీ నువ్వే అవుతావు, పారిపోతావు. పోలీసులు పట్టుకుని లోపలేస్తారు. వస్తావు బయటికి, కానీ 10-15 ఏళ్ల తరువాత మీసం గడ్డం నెరిసి చావ చచ్చి నడు రోడ్డు నిలబడతావు. వస్తుందా? పోయిన జీవితం తిరిగి వస్తుందా? ఒకప్పుడు నేను ఇంతే, మీ బాబుతో కలిసి నరకడాలు పొడవడాలు అన్నీ చేశాను. ఏ రోజైతే మీ బాబుని వేసేశారో ఆ రోజు అన్నీ వదిలేశాను. ఎలాగోలా బతకాలి కదా అని ఈ బిజినెస్ లోకి దిగాను. రేయ్ చూడరా, రేయ్ చూడరా, నన్ను నేనంటే గౌరవం ఉందా? గౌరవం ఉందా? ఇలా చూడు, ఇక ముందు సేటు మీద చెయ్యి వేయకూడదు, ఈ ఏరియాకే రాకూడదు. ఏంటి అర్థమైందా? అర్థమైందా? నోరు తెరిచి చెప్పు. వెయ్యను, వాడి మీద చెయ్యి వెయ్యను. రే గిరి, వీడిని ఇంటి దగ్గర దింపే. అలాగన్నా. గిరి ఇది చిట్టి బ్యాగ్, వాళ్ళ ఇంట్లో ఇచ్చే. రాత్రి ఏం లేదమ్మా, వచ్చిన యాక్సిడెంట్, బైక్ కూడా గుద్దేశాడు అంతే. ఏమిట్రా పోలీసులు వస్తున్నారు? కానిస్టేబుల్స్ లాక్కురండి. పోలీసుల మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? స్టేషన్ లో ప్యాకాట్ ఆడడానికి మాకు హ్యాండ్ తగ్గింది, అందుకే నీ కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చాం. మర్డర్ చేశాడు, మర్డర్ చేసి శవాన్ని కాల్ చేసి వచ్చాడు. ఎక్కించండి వాడిని. అమ్మా నేను కాదమ్మా. చెడ్డంత ఎదిగిన బిడ్డ పోయాడు, ఎవరికి చెప్పుకోను. సాలిడ్ ఎవిడెన్స్ ఇచ్చావమ్మా నువ్వు. నువ్వు చచ్చినట్టేరా. అలాగే కొంచెం రీవైండ్ చేసి చూడండి. తగలెట్టేరా, నన్ను కాల్చేరా. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ. స్టేట్మెంట్ తీసుకున్నావా? ఉండు, ఆ ఏదో చచ్చే ముందు సెల్ ఫోన్ లో షూట్ చేశాడు. నువ్వు కడుపు చేల్చమన్నావే, అది రికార్డ్ అయి ఉంది. ఈ కేసు టేకప్ చేయాలంటే ముందు నిన్ను లోనయ్యాలి. డామ్ ఇట్, ఏదైనా చెయ్యి మ్యాన్. వాడిని రిలీజ్ చేయవయ్యా. ఓకే సార్. పెద్ద సాక్ష్యం చెప్పడానికి వచ్చా. ఏమా ముందే దీన్ని తీసుకొచ్చి చూపించచ్చుగా, మాట్లాడి సరిచేసావాడిని. బాలే దానివమ్మ నువ్వు. ఏమా ఇదే ఇంకో కాపీ ఉందా? ఉంది, మా అందరికి పంపించండి. సేఫ్టీ కోసం అడిగాను.
ఏం లేదన్నా. దేవా రేయ్, నువ్వు ఇంత దారుణంగా కొడతావా? పిలిస్తే రావాలి కదా, ఊరికే ఎగురుతుంటే ఏం చేయమంటావు? అందుకని వాడి మీద చేయి చేసుకుంటావా? వదిలేనా వాడకు బేవర్స్. సార్, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో కమలేష్ మీద కంప్లైంట్ ఇస్తాను, యాక్షన్ తీసుకోండి. ఇందాక ఏం చేస్తానని అనుకున్నావు? పై అధికారులతో ఫోన్ లో మాట్లాడుతున్నాను. పలానా వాడిని అరెస్ట్ చేయమని మలేషియా పోలీసులు రిక్వెస్ట్ చేస్తేనే మేము అరెస్ట్ చేయగలం. నన్ను ఏం చేయమంటావు? ఇంటర్నేషనల్ రూల్స్ అలా ఉన్నాయి, మరి నేను ఏం చేయలేదు. ఒక్క పోటు పొడిచాను. వదిలేనా ఏం ముచ్చారావు, మా దాసన్న కథం గుర్తులేదా? మీరు కంప్లైంట్ తీసుకుని మలేషియాకి పంపించొచ్చుగా. అర్థం చేసుకోకుండా మాట్లాడకమ్మా. యమునా, ఈ విషయం ఎవరికి తెలియకూడదన్నదే చిట్టి కోరిక, ముఖ్యంగా మీ అమ్మ నాన్నలకి. రా. తమ్ముడు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నాడు. గాడిద గుడ్డు ఏం పట్టుకోలేదు. మూసుకో. వద్దని చెప్తున్నా కదా, నువ్వు పదన్నా, నువ్వు పద. వచ్చాగాడు. సారీ 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 సారీ. హే, నన్నేమన్నా స్కూల్లో చేరుస్తున్నావా? ఇప్పుడే మొదటిసారి వెళ్తున్నట్టు ఊరికే. దేవుడి దయ వల్ల ఇప్పుడే నువ్వు బయటకు వచ్చావు, ఇంకా బుద్ధి రాలేదు నీకు. ఇతనితో కలిసి మళ్ళీ ఈ లంపటంలోకి దిగావు. ఊరుకోమ్మా, అన్న ముందు మాట్లాడు. అమ్మా, నా పని మీద ఈయన పంపట్లేదమ్మా. ఈడితో దెబ్బలు తన సేటు కడపమంటూ ఉన్నాడు. ఈడిక్కడుంటే ఆడిని కొడతాడు, ఈడు తిరగబడతాడు, గొడవ పెద్ద అవుద్ది. ఇప్పుడే